సుబ్రహ్మణ్య గారు వారి పిల్లలు వారికి చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి తిరుపతి దగ్గర నుంచి. ఈరోజు హైదరాబాద్ పట్టణంలో సంప్రద పేరు మీద ఒక మంచి రుచికరమైనటువంటి భోజనాలతోటి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వాళ్ళందరికీ కూడా మంచి రుచులతోటి ఈరోజు సంప్రద హోటల్ భవిష్యత్తులో ఇంకా మంచి పేరుతోటి ఇంకా మరిన్ని బ్రాంచీలతోటి హైదరాబాద్ పట్టణాన్ని అలరించాలని చెప్పి కోరిక. థ్యాంక్ యూ. సంప్రద హోటల్ ఇనాగ్రేషన్ వచ్చాము. దయాకర్ ఇంకా భరత్ గారికి అభినందనలు తెలుపుతున్నాము. ఇటువంటి హోటల్స్ చాలా మంచిది. ఈ రోజుల్లో పిల్లలు ఫాస్ట్ ఫుడ్లు, పిజ్జా హట్లు, బర్గర్లు అవి తింటున్నారు. అందులో ఏం కెమికల్స్ ఉంటాయో ఉండవో తెలియదు, కానీ ఇటువంటి మన రుచులు మనకు అందిస్తుంటే అది చాలా సంతోషము. రుచి కూడా మంత్రి గారు మేము రుచి కూడా చూస్తాము, చాలా మంచిది. పిజ్జా హట్లు, కెంటకీ ఫ్రైడ్లు ఇవన్నీ వాంతికి వస్తాయి తింటుంటే, కానీ నిజంగానే మన ప్రాంతం తిండి చాలా, అన్ని ప్రాంతాల తిండి ఇష్టం. గుజరాతీ తిండి, దోశలు ఇష్టము, అన్ని కూడా ఇష్టము. కానీ మన ప్రాంతం తిండి చిన్నప్పుడు తెచ్చుంటాము, చాలా మంచిది. ఢిల్లీలో మన తిండి అక్కడ మా చిన్న ఉన్నాయి అండ్ తీసుకుంటాను. అప్పుడప్పుడు చైనీస్, కొరియన్ కూడా తీసుకుంటాను. కానీ నేను ఫాస్ట్ ఫుడ్లు, పిజ్జా హట్లు, కెంటకీ ఫ్రైడ్లు ఇవన్నీ కూడా బంద్ చేసిన. ఎప్పుడో 2 సార్లు తిన్నా, కానీ ఇప్పుడు ఎక్కువ. స్మైకాన్ ఇన్ఫ్రా అనే కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్. ఇక్కడ నా స్నేహితులు సంప్రదాయ దగ్గర రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేశారు. ఇది ఆల్రెడీ వీళ్ళ తిరుపతిలో బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ ప్రారంభించిన భరత్ గారికి, దయాకర్ బాబు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇతను మన నా పేరు మసూదన్ రెడ్డి అండి. ఇక్కడ సుబ్రహ్మణ్య గారి పిల్లలు దయాకర్ గారు, మురళి గారు, కిరణ్ గారు, అలాగే భరత్ గారు కలిసి సంప్రదాయ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. వీళ్ళకి ఇంత ముందు కూడా తిరుపతిలో అనుభవం ఉంది. ఫుడ్ చాలా ట్రెడిషనల్ గా ఉంది. ఉన్న జనరేషన్ లో బయట ఫాస్ట్ ఫుడ్ అది ఇదని బర్గర్లు, పిజ్జాలు అని ఎన్నో కెమికల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఫుడ్ చాలా ఎటువంటి కెమికల్స్ వాడకుండా చాలా నీట్ గా పిల్లలందరికీ మంచి క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు ఇంకొన్ని బ్రాంచెస్ కూడా త్వరలో ఓపెన్ చేసి ఈ రుచులు హైదరాబాద్ అంతా వ్యాపించేటట్టుగా చూడాలి అని కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు దయాకర్ అండి. నాది ప్రాపర్ తిరుపతి. నా ఎడ్యుకేషన్ ఇక్కడే చేశాను, సిబిఐటీలో చేశాను, ఇక్కడే ఉన్నాను. ఐఎమ్ హ్యావింగ్ ఐటీ సర్వీసెస్ కంపెనీ ఆల్సో. ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలోకి రావడం ఇది ఫస్ట్ టైము, బట్ వీఆర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ తిరుపతి అనమాట. రోబో థీమ్డ్ రెస్టారెంట్ నడుపుతున్నాము ఆల్రెడీ. అదే ఎక్స్పీరియన్స్తో ఇక్కడ మేము కొత్త రెస్టారెంట్ స్టార్ట్ చేశాము. ప్రజెంట్ మీరు మార్కెట్లో చూస్తున్నారు, రోజు ఫుడ్లో కెమికల్స్ ఉన్నాయని అవి ఉన్నాయి. సో మళ్ళీ మేము తెలుగు అథెంటిక్ ఫుడ్ సర్వ్ చేయడానికి సంప్రదాయం ఏమిటో మేము కొత్తగా ఇక్కడికి వచ్చాం అనమాట. ఓకే, వీ ఆల్ నీడ్ యువర్ సపోర్ట్. ఓకే, కస్టమర్స్ కూడా అదే విధంగా నాణ్యమైన ఫుడ్, ఓకే, క్వాలిటీ ఫుడ్ ఇస్తాము. ఎక్కడ కానీ కెమికల్స్ యూజ్ చేయము. ఓకే, ఆ గ్యారెంటీ అయితే మేము ఇస్తాము అనమాట. స్పెషల్స్ అంటే చెప్తున్నారు, ఇట్స్ ఏ ట్రెడిషనల్ తెలుగు క్యూజిన్ రెస్టారెంట్ అండి. మీరు గతంలో మనం చిన్నప్పుడు టేస్ట్ చేసిన ఫుడ్స్ మర్చిపోయాము, చాలా ఫుడ్స్ మర్చిపోయాము. అగైన్ వీఆర్ టేస్టింగ్ దట్ ఫుడ్స్ ఇన్ మై రెస్టారెంట్ అనమాట. ఓకే, దట్ ఈస్ చాలా ఉన్నాయండి. ఓకే, మెన్యూస్ అంటే మన బామ్మగారి పేర్లు అనేసి వాళ్ళ పేర్లతో మంచి ఇస్తున్నాము. మెనూ మేము మీకు డిస్ప్లే చేస్తామండి.